హస్బెండ్ వైఫ్ ఏ రోజుల్లో కలిస్తే ప్రెగ్నెన్సీ ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో చాలా మంది కపుల్స్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేటప్పుడు వాళ్ళకి అసలు ఏ రోజుల్లో కలిస్తే ప్రెగ్నెన్సీ ఛాన్స్ ఉంటుంది అనేది ఐడియా ఉండదు. సో ఇది అర్థం అవ్వాలంటే మనం నార్మల్ మెన్స్ట్రువల్ సైకిల్ ఎట్లా ఉంటుంది అనేది చూద్దాం. సో ఎవ్రీ మంత్ పీరియడ్స్ చాలా మంది ఉమెన్కి రెగ్యులర్గా వస్తుంటాయి కదా. ఈ రెగ్యులర్ పీరియడ్స్ అంటే ఏంటి అని అంటే ఒక 28 to 30 days సైకిల్ ఉన్నప్పుడు మనం రెగ్యులర్ పీరియడ్స్ అంటాం అనమాట. సో అది కొంచెం ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుందండి. మనకి 21 to 35 days మధ్యలో ఎప్పుడు పీరియడ్ వచ్చినా కూడా మనం అది రెగ్యులర్ సైకిల్ కింద కన్సిడర్ చేస్తాము. సో లెస్ దెన్ 21 days కానీ మోర్ దెన్ 35 days కానీ వస్తున్నప్పుడు మనం దాన్ని ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అని అంటాం అనమాట. సో ఎవరికైతే రెగ్యులర్గా పీరియడ్స్ వస్తున్నాయో వాళ్ళకి మనకి పీరియడ్ వచ్చిన అరౌండ్ 14th day మనకి ఓవ్యులేషన్ అంటే ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట బాడీలో. సో మనకి బాడీలో ఎగ్ రిలీజ్ అయిన టైంలో ఎగ్ అనేది మనకి 48 hours 24 to 48 hours ఉంటుందన్నమాట. కరెక్ట్గా అయితే 24 hours ఉంటుంది. సో అండ్ స్పామ్ వచ్చేసి మనకి 72 hours వరకు మనకి స్పామ్ రిప్రొడక్టివ్ ట్రాక్లో సర్వైవ్ అవుతుంది అనమాట. సో ఈ టైంలో ఆ ఎగ్ రిలీజ్ అయిన ఫస్ట్ 24 hours కనుక మనకి స్పామ్ ఉన్నట్లయితే ఆ టైంలో మనకి ఎగ్ స్పామ్ ఫెర్టిలైజ్ అయ్యి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో బట్ ఈ ఓవ్యులేషన్ టైం అనేది అందరికీ మనకి స్కాన్లో చూడగలుగుతాము అండ్ కొన్ని టెస్ట్ల ద్వారా మనం ఈ ఓవ్యులేషన్ అనేది ట్రాక్ చేయొచ్చు అనమాట. బట్ న్యాచురల్గా వితౌట్ ఎనీ టెస్ట్ ట్రై చేసే వాళ్ళకి ఏంటంటే అప్రాక్సిమేట్గా పీరియడ్ వచ్చిన అరౌండ్ 10th day నుంచి 18th day వరకు ఎవ్రీ ఆల్టర్నేట్ డే వాళ్ళు కలిసినట్లయితే మనకి ఎగ్ 24 hours ఉంటుంది, స్పామ్ 72 hours ఉంటుంది. కాబట్టి మనకి ఎవ్రీ ఆల్టర్నేట్ డే 10th to 18th day కలిస్తే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి అన్నమాట. అండ్ ఎవరికైతే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయో అండ్ ఓవ్యులేషన్ ఇండక్షన్ యూస్ చేసే వాళ్ళకి కొన్ని LH టెస్ట్ కిట్స్ అని ఉంటాయి. దాని ద్వారా కానీ సెర్వైకల్ మ్యూకస్ అంటే మన గర్భసంచి ద్వారం నుంచి వచ్చే మ్యూకస్లో ఉన్న చేంజెస్ ద్వారా కూడా మనం ఈ ఓవ్యులేషన్ అనేది ట్రాక్ చేయొచ్చు అనమాట. సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళు ఫస్ట్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఎందుకు వస్తున్నాయి అనేది చూసి ఎవాల్యుయేట్ చేసుకోవాలి. అది PCOD వల్ల అయితే మనకి ఓవ్యులేషన్ అవ్వట్లేదు అని అంటే కొన్ని టాబ్లెట్స్ ఉంటాయి, ఓవ్యులేషన్ ఇండక్షన్ టాబ్లెట్స్ అని. సో ఈ టాబ్లెట్స్ ద్వారా ఎగ్ గ్రో చేసుకుని స్కాన్లో మానిటర్ చేసుకుని ఎగ్ రిలీజ్ అయిన టైంలో మనకి ట్రై చేస్తే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి అనమాట. సో రెగ్యులర్గా పీరియడ్స్ వచ్చే వాళ్ళు పీరియడ్ వచ్చిన 10th to 18th day మధ్యలో ఆల్టర్నేట్ డే ఇంటర్కోర్స్ చేయాలి. ఇర్రెగ్యులర్ సైకిల్స్ వాళ్ళు మనకి ఓవ్యులేషన్ ట్రాక్ చేసుకుని ఓవ్యులేషన్లో ఎగ్ రిలీజ్ అయినప్పుడు ట్రై చేస్తే మనకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి ఎన్హాన్స్ అవుతాయి. థ్యాంక్ యూ.